Hello everyone, how are you all? As you have seen in the thumbnail that I have cracked APDSA examination without any coaching in the very first attempt. So how is it possible? అసలు ఈ డిఎస్సి ఎగ్జామ్ అనేది ఎటువంటి కోచింగ్ లేకుండా ఫస్ట్ అటెంప్ట్లోనే మనం క్రాక్ చేయగలమా? అసలు ఎలా పాసిబుల్ అనే డౌట్స్ చాలామందికి మనలో చాలామందికి డౌట్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ డిఎస్సి అనేది వచ్చినప్పుడు మన మైండ్లో 2 డౌట్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ అయిపోయింది. ఫస్ట్, హౌ మెనీ పోస్ట్స్ ఆర్ దేర్? ఓకే, సో ఈ పోస్ట్ ఇన్ని ఉన్నప్పుడు మనం కెన్ ఐ క్రాక్ ఇట్? అసలు ఇంతమంది కాంపిటీషన్లో నేను తెచ్చుకోగలనా? ఫస్ట్, ఇఫ్ యూ హ్యావ్ దట్ డౌట్ ఇన్ యువర్ మైండ్, ఓకే, దట్ స్టాప్స్ యూ. ఇట్ విల్ నాట్ మేక్ యూ మూవ్ అహెడ్. సో అలాంటి నెగిటివ్ థాట్స్ అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిమూవ్ చేసేయాలి. ఓకే, సో ఫస్ట్ ఇన్ని పోస్ట్ ఉన్నాయి, అది మైండ్లో నుంచి తీసేసి అందులో ఒక పోస్ట్ ఖచ్చితంగా నాదే. ఓకే, it doesn't matter how many people are there, I am going to secure one post for me. See, you should have that level of confidence within yourself first. Okay, see, అంటే నేనేమి చదవలేదు, ఇంకా నాకేమీ రాదు, నాకు వస్తుందా? ఫస్ట్ యూ షుడ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఓకే, మనల్ని మనం బిలీవ్ చేస్తే డెఫినెట్లీ యూ క్యాన్ క్రాక్ ది ఎగ్జామినేషన్. సో ఫస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ వాట్ యూ హ్యావ్ టు డూ, యూ షుడ్ get a book list. Okay, so you should first of all know the way. Okay, see, if you don't know the way, it doesn't matter how much ever you try, you can never succeed first. Okay, so to know the way, what you have to do, you have to download the syllabus PDF. సో ఆ సిలబస్ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసి అందులో ఉన్న కంటెంట్స్ అనేది తరోగా చదవాలి. ఓకే, సో వాట్ మెనీ పీపుల్ డూ ఈస్ దే జస్ట్ గో టు ఏ బుక్ స్టోర్ అండ్ దే సింప్లీ బై వన్ మెటీరియల్. సో దట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ ద వే. ఓకే, దట్ ఈస్ వన్ ఆఫ్ ద వేస్. సో అలా మనం ఏం చేయాలి, ఫస్ట్ అది మనం మొత్తం సిలబస్ పీడిఎఫ్ చూసుకొని ఏ విధంగా ఉన్నాయి ఈ టాపిక్ మీద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బిట్స్. ఓకే, సో ముందు ఫస్ట్ బీ థరో విత్ ది కంటెంట్. ఓకే, చాలామంది ఏం చేస్తారు, మెనీ ఆఫ్ దెమ్ దే జస్ట్ డైరెక్ట్లీ గోయింగ్ టు బిట్స్. నో, ఓకే, ఇట్స్ నాట్ కరెక్ట్. సో వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్ ఫస్ట్ యూ షుడ్ బి థరో విత్ ది కాంటెంట్. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, యూ హ్యావ్ టు గో త్రూ ది కంటెంట్ అగైన్ అండ్ అగైన్. సో ఆ కంటెంట్కి సంబంధించి జస్ట్ ఒక బుక్ చదివి ఆగిపోవాలని కాదు, యూ కెన్ గెట్ మల్టిపుల్ సోర్సెస్. ఓకే, సో ఆన్లైన్లో దానికోసం వెతకొచ్చు, ఆ టాపిక్ కోసం ఇంకా నోట్స్ ప్రిపేర్ చేసుకొని. సో ఆ విధంగా యూ హ్యావ్ టు డూ. ఓకే, సో కమింగ్ టు మై